ఏలియా దేవునికి విధేయుడై కెరీతువాగు ఎండిపోయిన దాగవున్న లోయ నుండి ఉత్తరం వైపున ఉన్న సారెపతుకు సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. సారెపతు స్థానాన్ని మరియు రాజు అహాబు మరియు అతనికోసం వెతుకుతున్నవారి దృష్టికి గురికాకుండా ఉండటానికి ఏలియా తీసుకున్న మార్గాన్ని చూపించే మ్యాప్. 1 రాజులు 17:10 ఏలియా పట్టణ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు ఒక విధవరాలు కర్రలు సేకరిస్తున్నట్లు చూశాడు. ఏలియా విధవరాలిని పిలుస్తాడు మరియు ఆమెను ఒక జాడిలో కొంచెం నీరు తీసుకురావాలని అడుగుతాడు. 1 రాజులు 17:11 ఆమె అతనికి నీళ్లు తీసుకురావడానికి తిరిగినప్పుడు ఎలిజా ఇలా అంటాడు, మరియు దయచేసి నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకురండి. ఆ స్త్రీ తన దగ్గర బ్రెడ్ లేదని వివరిస్తుంది. ఆమె దగ్గర ఒక జాడిలో కొంచెం పిండి, ఒక జగ్గులో కొంచెం నూనె మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె ఆహారం అయిపోయివారు ఆకలితో చనిపోయే ముందు వారి చివరి భోజనం కాల్చడానికి నిప్పు పెట్టడానికి ఆమె కొన్ని కర్రలను సేకరిస్తోంది. పేద విధవరాలు తన దగ్గర మిగిలి ఉన్న పిండినంతా ఏలియాకు చూపిస్తుంది. 1 రాజులు 17:14 ఏలియా స్త్రీతో భయపడవద్దని, ముగ్గురికి సరిపడా రొట్టెలు కాల్చమని చెబుతాడు, ఎందుకంటే ప్రభువు మళ్లీ వర్షం కురిపించే వరకు దేవుడు పిండి అయిపోనివ్వడు లేదా నూనె అయిపోనివ్వడుని చెప్పెను. ఆ స్త్రీ తన దగ్గరున్న పిండి మరియు నూనెలో చివరి భాగాన్ని రొట్టె కాల్చడానికి ఉపయోగించి తన కొడుకు మరియు ఎలియాతో పంచుకుంటుంది. 1 రాజులు 17:16 వారు ఆశ్చర్యపోయేలా ఆ పాత్రలో పిండి అయిపోయి ఉండలేదు మరియు నూనె ఇంకా ఆరిపోలేదు. ఏలియా దేవుడు వారందరికీ ఎలా అందించాడో చూసి ఆ విధవరాలు మరియు ఆమె కుమారుడు ఆశ్చర్యపోయారు. అప్పటినుండి ప్రతిరోజు వారికి రొట్టెలు కాల్చడానికి తగినంత పిండి మరియు నూనె ఉన్నాయి. మరియు పిండి ఎప్పుడూ అయిపోదు మరియు నూనె ఎప్పుడూ పొడిగా ఉండదు. ఆ విధవరాలు ఎలియాను పై అంతస్తులోని అతిథి గదిలో ఉండనిచ్చింది. 1 రాజులు 17:17 తరువాత ఒకరోజు ఆ చిన్న పిల్లవాడు చాలా అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతను మరింత దిగజారిపోతున్నాడు. అతను చాలా అనారోగ్యానికి గురయ్యే వరకు అతను చివరికి శ్వాస తీసుకోవడం ఆపేస్తాడు. 1 రాజులు 17:18 అతని తల్లి ఏలియాపై తన దుఃఖాన్ని వెళ్లగక్కుతుంది. దేవుని మనిషి, నా మీద నీకు ఏ విరోధం ఉంది? నా పాపాన్ని గుర్తుచేసి నా కొడుకును చంపడానికి వచ్చావా? 1 రాజులు 17:19 నీ కొడుకును నాకు ఇవ్వు అని ఎలియా జవాబిచ్చాడు మరియు అతను అతన్ని మేడమీద అతిథి గదికి తీసుకువెడతాడు. ఆ బాలుడి మృతదేహాన్ని తన పడక చాపమీద పడుకోబెట్టి, ఈ విధవరాలి కొడుకు చనిపోయేలా చేసి ఆమెపై విషాదం తెచ్చావా? ఓ ప్రభూ, నా దేవా, ఈ బాలుడి ప్రాణం తిరిగి అతని దగ్గరకు రమ్మని ప్రార్థిస్తాడు. ఆ బాలుడు కదలడు. ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మరియు బాలుడి శరీరంపై తనను తాను సాగలపడ్డాడు. ఓ ప్రభువా, నా దేవా, ఈ బాలుడి ప్రాణం అతని వద్దకు తిరిగి రావాలి. బాలుడు కదలడు. ఏలియా మూడవసారి బాలుడి శరీరంపై సాగలపడి ప్రార్థిస్తున్నాడు. ఓ ప్రభువా, నా దేవా, ఈ బాలుడి ప్రాణం అతనికి తిరిగి రావాలి. 1 రాజులు 17:22 బాలుడు ప్రాణంతో లేచాడు. ప్రభువు ఏలియా కేకలు విని ఆ బాలుడిని తిరిగి బ్రతికించాడు. ఏలియా అతని తల్లిని కలవడానికి అతన్ని కిందికి తీసుకువెడతాడు. 1 రాజులు 17:23 చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు. తల్లి తన కొడుకును కౌగిలించుకుని ఎలియాతో, నువ్వు దేవుని మనిషివని, నీ నోటి నుండి వచ్చే ప్రభువు వాక్కు సత్యమని ఇప్పుడు నాకు తెలుసు అని చెప్పింది. చాలా కాలం తరువాత ఏలియా రాజు అహాబుతో వర్షం పడదని చెప్పిన దాదాపు 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఆయన అతన్ని వెళ్లి రాజు అహాబు ముందు మరోసారి కనిపించమని చెప్పాడు. ఎలియా ఆ మాట విని విధవరాలికి మరియు ఆమె కొడుకుకు వీడ్కోలు పలుకుతాడు. 1 రాజులు 18:1 ఏలియా సారెపతు నుండి బయలుదేరి దక్షిణం వైపుకు వెళ్లి రాజు అహాబును కలుస్తాడు.